దుగ్గిరాల కాకతీయ బ్యాంక్ వద్ద గురువారం డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. గత 19 సంవత్సరాలుగా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులను సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖలీల్, ఎంపీపీ షేక్ జబీన్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ వెంకట్రవి, పిఎస్సిఎస్ డైరెక్టర్ పఠాన్ జున్నూ ఖాన్, యార్డ్ డైరెక్టర్ షేక్ బాషా, నక్కా చిరంజీవి, పాటిబండ్ల సాయి, వజ్జా బాలు, జానీ బాషా, పఠాన్ ఖాజావలి ఖాన్, ముస్లిం మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ట్రస్ట్ ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆయుధం, గతంలో మేము కార్మిక సంఘాలు నడిపినప్పుడు పేద ప్రజల కన్నీళ్లు, కష్టాలు, ముస్లిం సమాజం యొక్క మరి ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నారో, ఏ రకమైనటువంటి క్షోభలు అనుభవిస్తున్నారో, బాధలు అనుభవిస్తున్నారో మేము మా కళలో చూసిన తర్వాత ముస్లిం సమాజానికి మనం ఎంతో కొంత చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కింద స్థాయి నుంచి కష్టపడి రూపాయి కూడబెట్టుకొని నా కొడుకుని, నా కూతుర్ని ఇద్దరిని చదివించి ఇద్దరిని కూడా అమెరికా పంపించేంత స్థాయికి వచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సంపాదించిన తర్వాత మనం మన కమ్యూనిటీ వాళ్ళకి, మన పేదలందరికీ కూడా మనం సాయం చేయాలా. కాబట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి అని చెప్పి కోరగా ఈ జాఫర్ సాదిక్ బాషా ట్రస్ట్ ఏర్పాటు చేయడం అయింది. ద్వారా మీ అందరికీ అనేక రకాలుగా మీరు ఉపయోగించుకోగలిగితే రంజాన్ తోఫాగా ఈ చీరలు ఇవ్వటం, అలాగే మీ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు ఆగినటువంటి వాళ్ళు, మరి పెళ్ళిళ్ళకి మీరు ఖర్చులకి వెనకబడి మేము అంత కష్టం పెట్టుకోలేమనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలో మీరు అప్లికేషన్ పెట్టుకొని మాకు, అయ్యా మా అమ్మాయి పెళ్ళి మీరు సాయం చేయండి అని. అయిన తర్వాత 10 రోజులకి మీరు నిజంగా పేదవారు అర్హులైతే మీకు జహేజ్ కింద 50,000 రూపాయలు వస్తువులు ఇస్తాం. మంచాలు, బట్టలు, అన్ని గాజులు, ఆఖరికి గోడకేసే రంగులు కాడించి మొత్తం వేయిస్తాం, చెప్పులు కాడించి ఉపయోగించుకోండి. అదే రకంగా మీ గ్రామాల్లో ఎవరైనా చదివించలేని పరిస్థితులు ఉంటే మేము మీకు వాళ్ళకి ఫీజులు కట్టడానికి మేము ఫీజులు కడతాం. రకంగా అనారోగ్య పరిస్థితులు ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యానికి లేదా కొంత మందుల కోసం ప్రతి సంవత్సరం ఈ రకంగా ఖర్చు పెడతాం. ఎవరైనా నిస్సహాయ స్థితిలో చనిపోతే వాళ్ళ మట్టి చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంటే మీ మసీదు కమిటీ ద్వారా మాకు మీరు లెటర్ పెట్టండి. మేము ఆ అంత్యక్రియలకు కావాల్సిన ఖర్చు మొత్తం మా కమిటీ ఇస్తుంది. 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 10 లక్షలు తగ్గకుండా 10 నుంచి 15 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాం. ఇది 19వ సంవత్సరం. ఇప్పటికీ దాదాపు 2 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అనేక మాలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. సంస్థలు ఎవరున్నారు ఏంటనేది తెలుసుకోండి. వాళ్ళ చేత సహాయం మీరు స్వీకరించండి. మీరు 10 మంది పేదలకు చెప్పండి, వాళ్ళు కూడా సహాయపడటానికి అవకాశం కల్పించండి. మనం చేయలేకపోయినా చేయించే వాళ్ళని మనం చూపించగలిగినా అది మనకు పుణ్యఫలం. కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డాక్టర్ సయ్యద్ జాఫర్ సాదిక్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు షేక్ ఖలీల్ గారి సారథ్యంలో, అలానే బ్యాంకు చైర్మన్ గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారి ఆశీస్సులతో చక్రధర్ చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పేదలకి నూతన వస్త్ర బహుకరణ. రంజాన్ మాసం అంటే ముస్లిం సోదరులందరికీ కూడా చాలా పవిత్రమైన మాసం. ఆ నెల రోజులు మొత్తం కూడా ఎంతో నిష్ఠతో, భక్తితో, ఎటువంటి తప్పులు చేయకుండా అల్లానే స్మరించుకుంటూ ఆయన చెప్పినటువంటి ప్రవచనాలని వదిలివేసుకుంటూ ఎవరైతే ముస్లిం ఖురాన్ ఇస్తుంటారో ఆ ఖురాన్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రతి క్షణం పరిశీలించుకుంటూ వాటినే అనుసరిస్తూ మీరు చేసేటువంటి నియమనిష్టల ముందు ఏది కూడా
మాటల్లో వర్ణించదగింది కాదు. అటువంటి ఈ మాసంలో శ్రీ ఖలీల్ గారు మా గ్రామానికి వచ్చి ముందుగా సాదిక్ గారి ట్రస్ట్కి మరియు ఖలీల్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ద్వారా మమ్మల్ని భాగస్వాములు చేయడం కూడా చాలా సంతోషం. అదే నేను ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ పిల్లల యొక్క చదువులు కేజీ నుండి పీజీ వరకు ఈరోజు ఒక 100 ఎకరాల పొలం ఇస్తే అది పాడైపోతుందేమో, ఒక 100 కోట్ల ఆస్తి ఇస్తే అది నాశనం అవుతుందేమో, కానీ పెద్దలు చెప్పినట్లుగా ఏదైతే విద్యని మీకు అందిస్తారో ఆయన చెప్పినటువంటి మాటల్లో కేజీ టు పీజీ ఎటువంటి మెరిట్ విద్యార్థులను మేము సహాయం చేస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం. అన్ని దానాల్లోనికి అన్నదానం గొప్ప అన్నట్లుగానే అన్ని దానాలకి విద్యాదానం మహా గొప్ప. ఎందుకంటే మీకు ఇచ్చిన ఆస్తులు కావచ్చు, మీకు ఇచ్చిన అంతస్తులు కావచ్చు, కానీ మీరు చదువుకున్నటువంటి చదువు ఎప్పుడు కూడా మీ మనసు నుండి కానీ మీ మెదడు నుండి కానీ పోదు. మీరు చదివిన చదువుని ప్రపంచం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మీకున్న ఆస్తిని ఉపయోగించుకోలేకపోవచ్చు, మీకున్న అంతస్తును ఉపయోగించుకోలేకపోవచ్చు, కానీ మీరు చదువుకున్నటువంటి చదువుని ప్రపంచం ఎక్కడ ఉపయోగించి గౌరవం ఆత్మగౌరవంతో బతకవచ్చు. కాబట్టి ఈ ట్రస్ట్ వారు జాఫర్ సాదిక్ సయ్యద్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యా దానం అనేది మాత్రం చాలా గొప్పగా ప్రశంసనీయం సార్. ఇది మీరు మరింత ముందుకు తీసుకెళ్ళి మన ముస్లిం మైనారిటీ కమిటీలో మంచి మంచి విద్యార్థి తయారు చేసుకోవచ్చు. మా దుగ్గిరాల గ్రామంలో చూసుకుంటే 2000 సంవత్సరం నుండి దాదాపు 26 సంవత్సరాలు నేను టీచింగ్ ఫీల్డ్ ఉన్నాను సార్. ఈ 26 సంవత్సరాల్లో దాదాపు 20 నుండి 21 సంవత్సరాల పాటు మాకున్నటువంటి గర్ల్స్ హై స్కూల్ కానీ బాయ్స్ హై స్కూల్ కానీ ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీ విద్యార్థులే ఈ మెరిట్గా ప్రతిభావంతులుగా రావడం జరిగింది. అదేవిధంగా 3 కాలేజ్ వర్క్ చేస్తున్నాం. ఇలా ఒక బ్యాంకు డైరెక్టర్గా ఉండి దీనికి సంబంధించి ఒక ముస్లిం మన మహిళలకి దీనికి సంబంధించిన ఈ ఐటమ్స్ ఏదైతే ఇవ్వాలని వాళ్ళ కొడుకులు కూడా బాగా సెటిల్ అయ్యారని విన్నాను. నాసాలో వాళ్ళ కొడుకు ఉండి అతను పైన చేసుకోకుండా వాళ్ళ కొడుకు డెవలప్ అయినంత మాత్రం కాదని మనకు కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం అనేది కార్యక్రమం మీరు చూడడానికి చిన్నదిగా అనిపించొస్తుందని ఇలా చేయాలంటే వీళ్ళకి చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి వచ్చేది కూడా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఇలా కార్యక్రమం చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇతడి కార్యక్రమాలు చేసేటప్పుడు చాలా లోపాలు ఉంటాయి. చిన్న కార్యక్రమం చేస్తేనే వేరేకి చూపిస్తారు. అట్లాంటివన్నీ పట్టించుకోకుండా వాళ్ళ కొడుకు మంచి సెటిల్ అయ్యాడు, నాసా డైరెక్టర్గా ఉండి లేకపోతే యూఎస్ వెళ్ళడం రకరకాల చెప్తున్నారు మనకు. వాళ్ళు డెవలప్ అయిన మాత్రం వాళ్ళకే అది ఉంచుకోకుండా రిమైనింగ్ మన ముస్లిం సోదరులకి ముస్లిం మహిళలకి ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఇది ఒకటే కదా నాకు తెలిసిన తర్వాత వీళ్ళు చాలా చేస్తారు. నాకు తెలిసి ఇది ఒకటే. కాబట్టి వీళ్ళ కొడుకుల భవిష్యత్తు కానీ వాళ్ళ ఆరోగ్యాలతో అందరూ హెల్దీగా ఉండే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే గతంలో కూడా అనేక సార్లు మన షేక్ ఖలీల్ గారు ఈ కార్యక్రమాలు మన మండలంలో చేశారు. కాకపోతే ఇప్పుడు కాకతీయ బ్రాంచ్లో ఆయన డైరెక్టర్గా ఉండడం వల్ల ఈ బ్యాంక్ ఎదురే ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలి. మరి ముస్లిమ్స్లో లేని కుటుంబాలకి వాళ్ళకి రంజాన్ సమయంలో బట్టలు అందించడం కానీ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఈ బ్యాంక్ డైరెక్టర్ కదా గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా కూడా ఆయన గెలిచి పొలిటికల్గా కూడా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి యూఎస్లో సైంటిస్ట్ అవ్వడం, పేదల్ని ఏదో ఒక విధంగా వాళ్ళ కుటుంబం తరపునించడానికి ఇలాంటి ట్రస్ట్ పెట్టి వాళ్ళని వారు ముందుగా సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషకరం. మా దుగ్గిరాల గ్రామానికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మాతో చెప్పిన వెంటనే మేము అందరం 100% అందరూ సహకరిస్తామని ముందుండి నడిపిస్తామని తెలియజేసాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం. నాకు ఈ అవకాశం. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, ఎంపీపీ షేక్ జబీన్ హాజరయ్యారు. తదుపరి పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ అబ్దుల్ రెహమాన్, సి ఇందిరా, డిప్యూటీ హెచ్ఈఓ వంకదార సుబ్బారావు, మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, తాడిబోయిన శ్రీధర్, కౌనంకే కృష్ణ, సాంబశివ ఆచారి, లంకే పావని, మోహన్ రావు, సిద్ధార్థ ఆరోగ్య సిబ్బంది భాగ్య లలిత కుమారి, మోహన్ రావు, సిద్ధార్థ ఆరోగ్య సిబ్బంది భాగ్య లలిత కుమారి, షేక్ కాజా, బి సునీత, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు డాక్టర్ ఏ శ్రావణ బాబు, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ గుంటూరు అండి. ఈ రోజున మనం భారత ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు దుగ్గిరాల పిఎస్సిలో స్టార్ట్ చేస్తున్నందుకు నన్ను ఆహ్వానించున్నారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఒక మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. మరి ఈ రోజున ఈ ప్రోగ్రాము మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ఇజాజ్ అహ్మద్ గారు, ఇందిరా గారు, అలాగే వైద్య సిబ్బంది సుబ్బారావు గారు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ మన వాళ్ళందరూ వైద్య సిబ్బంది ఈ రోజున ఈ ప్రోగ్రాం అనేది క్యాంపెయిన్ మోడ్లో చేస్తున్నాం. ఇది భారత ప్రభుత్వం 3 నెలల పాటు అండి, అంటే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల పాటు క్యాంపెయిన్ మోడ్లో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎవరైతే అర్హులైన పిల్లలు అంటే 14వ సంవత్సరం బర్త్డే ఎవరైతే జరుపుకుంటారో వాళ్ళందరికీ ఈ టీకా సింగిల్ డోస్ గార్డాసిల్ 4 అనే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఇది నివారిస్తుంది. సో ఇది చాలా మంచిది కాబట్టి ఇప్పుడున్న పిల్లలందరికీ ఎవరైతే 14th ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో ఆడపిల్లలందరికీ ఈ ప్రోగ్రామ్ని 3 నెలల పాటు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బేస్గా చేసుకుని ఈ వ్యాక్సినేషన్ చేస్తున్నాం. సో దీనివల్ల గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్తో పాటు ఇంకా ఓరల్ క్యాన్సర్స్, జెనైటల్ వార్డ్స్, యానల్ వార్డ్స్ ఇలాంటివి కూడా రాకుండా నివారిస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు మరి ఈ రోజున కార్సినోమా సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మహిళల్లో 2వ కామన్గా వచ్చే ప్రాబ్లం. సో మొదటిది బ్రెస్ట్ క్యాన్సర్ అయితే 2వ క్యాన్సర్ వచ్చే వరకు సర్వైకల్ క్యాన్సర్. సో దీనిలో వచ్చిన వాళ్ళలో దాదాపుగా 40 నుండి 50% మంది మరణాలు వస్తున్నాయి. అందుకని ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ వ్యాధిని రాకుండా నివారించవచ్చు, అలాగే జెనైటల్ వార్డ్స్ నివారించవచ్చు. తర్వాత ఏంటంటే మహిళల్లో మోర్టాలిటీ అనేది తగ్గుతుంది. దీనివల్ల వచ్చే నష్టాలు అనేవి చాలా తగ్గిపోతాయి. కాబట్టి ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ మీకు హెచ్పివి వ్యాక్సిన్ని అందరినీ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్ని అందరూ పిల్లలు తల్లిదండ్రులు అపోహలు ఏమొద్దు. మీకు ఏదైనా అపోహలు ఉన్నట్టయితే ఒకసారి వైద్యాధికారిని స్థానికంగా ఉన్న వారిని సంప్రదించి మీ అపోహలన్నీ తొలగించుకుని ఈ కార్యక్రమాన్ని మీరు మీ పిల్లలకు ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ మిమ్మల్ని మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. సో అందుకని ఈ ప్రోగ్రాంకి అందరూ సహకరించండి. మరి ఈ ప్రోగ్రాము మన దేశంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి పోయిన నెల 28వ తారీఖున ఆల్రెడీ అజ్మీర్లో ప్రారంభించారు. దాన్ని అదే రోజున మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఈ 3 నెలల పాటు జరుగుతుంది కాబట్టి మరి పిల్లలందరూ ఎవరైతే ఆ 14 సంవత్సరాల నిండిన నియోజకవర్గ పిల్లలు ఉంటారో వాళ్ళందరూ ఉదయాన్నే వచ్చినట్టయితే ఖచ్చితంగా వీళ్ళు ఆహారం తీసుకుని రావాలి, ఎంటీ స్టమక్తో తీసుకురాకూడదు. సో వీళ్ళని తీసుకొచ్చినట్టయితే ఆ వ్యాక్సిన్ అనేది వెంటనే వాళ్ళకి అదే రోజున వెంటనే సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు. సో ఈ కార్యక్రమం లో ఈ వ్యాక్సిన్ని మరి గవర్నమెంట్ ఇచ్చినందుకు మనమందరం శ్రీ గౌరవ ప్రధాని మోదీ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని అరికట్టడానికి 14 ఏళ్ల వయసున్న బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ని అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి సహకారంతో హెచ్పివి వ్యాక్సిన్ని అందుబాటులోకి వచ్చింది. ఈ అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనేదే ఆయన కోరిక. మహిళలు ఎక్కువ శాతం క్యాన్సర్తో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా గమనించి బాలికలకి వ్యాక్సిన్ని వేపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన దగ్గర కొత్తగా గవర్నమెంట్లో కొత్తగా ఇస్తున్నారు, కానీ ప్రైవేట్లో ఎప్పటి నుంచో ఇస్తున్నారు. 2016 నుంచే ఇస్తున్నారు. అలాగే 150 దేశాల్లో ఆల్రెడీ ముందు నుంచి చాలామందికి ఇచ్చున్నారు. సో కొన్ని చోట్ల అపోహ ఉందంటే గర్భాశయకు సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్ కాబట్టి వాళ్ళకి స్త్రీలలో పిల్లలు పుట్టడానికి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అపోహలు వస్తున్నాయి. ఎట్లాంటి అపోహలు లేవు. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ అయితే కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందికి ఇచ్చి వాళ్ళందరూ పిల్లలు కానీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం ఖచ్చితంగా నమ్మాలి. డాక్టర్లు చెప్పింది నమ్మాలి. ఎక్కడ పడితే ఎవరు పడితే వాళ్ళు చెప్పిన అపోహలు మాత్రం ఎవరు కూడా దృష్టిలో పెట్టుకోకూడదు. మీరు కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వెళ్ళి మీకు సంబంధించిన ఫ్రెండ్స్ అందరికీ, తల్లిదండ్రులు అందరూ కూడా మీ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించేటట్టు కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి, అలాగే మన కూటమి ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మా డిఏఓ గారికి, ముఖ్యంగా శ్రవణ్ బాబు గారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ సార్.
అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీ గారికి, జబీన్ గారికి, అలాగే మన కూటమి నాయకులు, బీజేపీ నాయకులు అడప వెంకటరావు గారికి, జోగేంద్ర గారికి, ఉమామహేశ్వరరావు గారు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా, మీరందరూ కూడా ఒక చాలా పెద్ద స్ఫూర్తి అనమాట. ఎవరికి అపోహలు లేకుండా మా బిడ్డ బాగుండాలి, మనకి గవర్నమెంట్ ఇస్తున్నాయన్నీ కూడా మనం తీసుకుంటే మన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందని మీరందరూ రావడం కూడా అది ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం అనమాట. మనకి ఇంతకుముందు ఎప్పుడు గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాక్సిన్ ఇవ్వలేదు. చాలా కాస్ట్లీ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నారు, మొట్టమొదటిసారి ఇస్తున్నారు. కాబట్టి ఈ చరిత్రలో మీరు కూడా భాగం కావడం మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎక్కువ మందికి వచ్చే క్యాన్సర్లో రెండోది ఇది. అత్యధిక మందికి లేడీస్కి వచ్చే క్యాన్సర్లో ఇది రెండో వేరియంట్ ఈ క్యాన్సర్. దీన్ని నివారించడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఈ యొక్క సమగ్రమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సుమారు 4,000 రూపాయలు ఖర్చు అవుతుందని మన డాక్టర్ గారు చెప్పారు మీకు. ఇది ఎంత ఖర్చు అయినా సరే ప్రధానమంత్రి గారు ఆరోగ్య భారత్ దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత నెలలో నేను తెనాలిలో మన ఆరోగ్య శాఖ మంత్రి గారు చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి దృష్టి లోపం లేకుండా ఈ కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం, ఇది చాలా గొప్ప కార్యక్రమం. భావి భారత పౌరులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ఒక ఘనమైన కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకి ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఆయనకి మనమంతా ఘనంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు అంతగా ఉంది. అలాగే ఎప్పుడైతే ఈ ఆరోగ్య భారత్ కార్యక్రమం సిద్ధిస్తుందో మనకి ఆటోమేటిక్గా ఆత్మనిర్భర్ భారత్ యొక్క లక్ష్యం మనం చేరగలుగుతాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, అంటే స్వయం సమృద్ధ భారత్. స్వయం సమృద్ధ భారత్ లక్ష్యాన్ని చేరేదానికి ఇది ఒక మార్గం. మనం గతంలో కూడా చూసాం. కోవిడ్ టైంలో సుమారు 2,000 పైన 1,200 రూపాయల నుంచి 2,000 రూపాయలు అయ్యే వ్యాక్సిన్ని దేశ ప్రజలకి 220 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని గౌరవ ప్రధానమంత్రి గారు ఉచితంగా మనకు అందజేసిన విషయాన్ని మనమంతా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ యొక్క వ్యాక్సినేషన్ 14 to 15 సంవత్సరాల పిల్లలకి ఈరోజు వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి, రేపటి భావితరాల పౌరులుగా ఉండాలని చెప్పి ఒక చక్కటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం మంచి ఒక అవకాశాన్ని మనందరికీ కూడా కల్పించింది. మనందరం కూడా మన యొక్క పిల్లల్ని అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ వేస్తే ఈ పిల్లలంతా కూడా రేపు మహిళలుగా తీర్చిదిద్ది తల్లిగా ఉండి, అట్లానే ఆ ఇంటి యొక్క బాధ్యత శుభ్రంగా చూసుకుంటే ఎప్పుడైతే ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ మహిళ వల్లనే జరుగుతుంది. ఆ మహిళ ఏదైతే శుభ్రంగా ఉంటే ఆ వీధి బాగుంటుంది, ఆ వీధి బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటే ఆ పట్టణం బాగుంటుంది, ఆ పట్టణం బాగుంటే దేశం బాగుంటుంది. ఇటువంటి అవకాశం ఒక మహిళా శక్తికే ఉంది. మహిళా నిర్భర్ అనే మన కార్యక్రమం మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. అందువల్ల ప్రతి ఒక్క మహిళలు కూడా మీరందరూ కూడా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా ఈ చక్కటి అవకాశం